ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు నుంచి అంటే 25 నుంచి జూలై 31 తేదీ వరకు, ఈ నెలాఖరు వరకు మరి వార ఫలాలు ఏం చెప్తున్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. మీరు మీ అధ్యయనాలపై దృష్టి పెట్టగలుగుతారు. దీంతో పాటు మీ ఉపాధ్యాయులు పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది. మీరు ఉన్నత విద్య కోసం ఏదైనా ప్రయత్నం చేస్తుంటే మీరు ఈ కాలంలో విజయం పొందుతారు. మరికొన్ని రాశుల వారికి ఈ వారం ప్రారంభంలో ఇంట్లో అసమ్మతి ఉంటుంది. ఇది మీ వృత్తి జీవితంలో కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇంకోవైపు ఉద్యోగులు ఈ కాలంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు సీనియర్ అధికారుల ఒత్తిడి కూడా మీపై ఉంటుంది. మరి 12 రాశుల వారికి ఎలా ఉందో అన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారిలో వ్యాపారులు ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు, లేకపోతే ఈ కాలంలో మీకు పెద్ద ఆర్థిక నష్టాలు జరగవచ్చు. మరోవైపు ఉద్యోగులైతే ఈ వారం సరైన ఫలితాలు రావచ్చు. మీరు మీ కృషి వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ పురోగతి సాధించబడుతుంది. మీరు ఐటీ రంగంతో సంబంధం కలిగి ఉంటే ఈ సమయం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో బ్యాలెన్స్గా ఉండాలి. మీరు ఉమ్మడి కుటుంబంలో నివసిస్తుంటే మీరు మీ కుటుంబ సభ్యులతో పరస్పర సాన్నిహిత్యం పెంచుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనదిగా ఉంది. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనదిగా ఉంది. ఈ కాలంలో మీకు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఇక వృషభ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు మీ అధ్యయనాలపై దృష్టి పెడతారు. దీనితో పాటు మీ ఉపాధ్యాయుల పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది. మీరు ఉన్నత విద్య కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే ఈ కాలంలో విజయం పొందుతారు. మరోవైపు వార ప్రారంభంలో ఇంట్లో మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ఇది మీ వృత్తి జీవితంలో కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యోగులకు ఈ కాలంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు సీనియర్ అధికారుల ఒత్తిడి కూడా మీపై ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీ పనులు అన్నింటినీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ కాలంలో డబ్బు విషయంలో పెద్ద సమస్యలు అయితే ఉండవు. అయితే మీరు ఆలోచించకుండా ఆర్థిక లావాదేవీలు చేయకపోతే మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక మిథున రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా ప్రతికూలంగా ఉంది. మరోవైపు ఈ కాలంలో మీరు మీ కుటుంబ సభ్యులతో ఒక చిన్న మత ప్రయాణాన్ని కూడా చేయవచ్చు. ఉపాధి పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు అదృష్టం, మద్దతు రెండూ పొందుతారు. పురోగతి, కొత్త మార్గాలు మీకోసం తెరవబడతాయి. వ్యాపారంతో ముడిపడి ఉన్న ప్రజల ఆర్థిక స్థితిలో మెరుగుపడటానికి బలమైన అవకాశాలు ఈ వారం ఉన్నాయి. మీరు కానీ వ్యాపారస్తులైతే ఈ కాలంలో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. వారం చివరిలో మీరు మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. వారు విద్యారంగంలో కొంత గొప్ప విజయాన్ని పొందుతారు. ఆరోగ్య విషయం అయితే చాలా అనుకూలంగా ఉంది. ఇక కర్కాటక రాశి వారికి ఉద్యోగులైతే ఈ వారం కొన్ని పనులు పెండింగ్లో పెడతాయి. కాబట్టి వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ కాలంలో బాస్ మానసిక స్థితి అయితే మంచిగా ఉండదు. మీ చిన్న అజాగ్రత్త మీకు హానికరంగా ఉంటుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీరు మరింత కష్టపడాలి. మరోవైపు ఈ వారం వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులైతే మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు కఠినమైన పోరాటం తర్వాత విజయాన్ని పొందుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ సోదరుడు లేదా సోదరి వివాహానికి అర్హులైతే ఈ కాలంలో వారికి మంచి వివాహ ప్రతిపాదన కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ వారం కడుపుకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే బయటపడవచ్చు. ఇక సింహరాశి వారికి వ్యాపారవేత్తలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు మీ సమస్యలను ఎక్కువగా చేసే అవకాశాలు, అలాగే సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో చిక్కుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు. త్వరలో అన్ని సమస్యలు ముగిసిపోతాయి. మీ పని మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈ కాలంలో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. ఆర్థిక పరంగా ఈ వారం చిన్న సమస్యలు అయితే ఉన్నవి. ఇక కన్యరాశి వారికి ఈ వారం ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ ఇంటి ఆనందాన్ని, శాంతిని కాపాడుకోవాలనుకుంటే మీరు మీ ప్రవర్తనను మార్చుకోవాలి. ఇది కాకుండా మీరు ఇంట్లో బయట ఉద్రిక్తను తీసుకురాకపోతే చాలా మంచిది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. మీ ప్రియమైన వారిని విస్మరించడం మర్చిపోవద్దు. ఈ వారం ఆర్థిక పరంగా బాగా ఉండబోతుంది. ఈ కాలంలో మీ ఖర్చులు తగ్గుతాయి. మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. వారం చివరిలో డబ్బు పొందే అవకాశం కూడా ఉంది. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ కాలంలో కొన్ని సానుకూల మార్పులు సాధ్యంగా ఉన్నాయి. అయితే బాధ్యతల భారం మీపై పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మానసికంగా సిద్ధంగా ఉండండి. చిన్న వ్యాపారులు అయితే ఈ కాలంలో మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. ఆరోగ్యపరంగా కాళ్ళకు సంబంధించిన కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఇక తులారాశి వారు ఈ వారం ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మీరు నిరుద్యోగులైతే మీరు మీ కాలంలో విజయాన్ని పొందుతారు. మరోవైపు
ఒక విదేశీ కంపెనీలో పనిచేయాలనుకున్న ప్రజలకు ఈ కాలంలో మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ 7 రోజులు వ్యాపారవేత్తలు చాలా బిజీగా ఉండబోతుంది. ఈ కాలంలో మీరు చాలా రన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆశించిన విధంగా ఫలితాన్ని పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చుతగ్గులతో నిండి ఉంటాయి. ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం గురించి మీ ఆందోళన కొంచెం పెరుగుతుంది. ఇక ఆర్థిక పరంగా ఈ వారం ఖరీదైనది ఉంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీకు ఏమైనా చిన్న సమస్యలు ఉంటే వెంటనే మీరు వైద్యాన్ని సంప్రదించడం మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో మిశ్రమంగా ఉంటుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే మీకు అకస్మాత్తుగా బదిలీ పొందవచ్చు. మరోవైపు ప్రైవేటు ఉద్యోగం చేసే వ్యక్తిపై పనిభారం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు బ్యాంకింగ్ రంగంతో సంబంధం కలిగి ఉంటే ఈ వారం అంతా చాలా బిజీగా ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల చేతుల్లో నిరాశ ఉంటుంది. ఈ కాలంలో మీకు మంచి లాభాలు అయితే రావు. ఈ సమయంలో మీరు పనికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీకు తల్లిదండ్రుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే పెరుగుతున్నాయి. ఇక ధనుసు రాశి వారికి ఉద్యోగులైతే వారు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీరు మీ కృషి నైపుణ్యంతో సీనియర్ అధికారుల హృదయాలను గెలుచుకోగలుగుతారు. పనివారం మీపై పెరిగినప్పటికీ మీరు మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వగలుగుతారు. అలాగే అభినందనలు కూడా పొందుతారు. మరోవైపు వ్యాపారవేత్తలు ఈ కాలంలో మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. మీ వ్యాపారం పెరుగుతుంది. ముఖ్యంగా బట్టల వ్యాపారం చేసేవారైతే పెద్ద పెద్ద ఆర్డర్స్ పొందే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉండబోతుంది. మీ ఇంటి సభ్యులతో సంబంధాలు మంచి సామరస్యం ఉంటుంది. ఈ సమయం విద్యార్థులకు చాలా మంచిది. మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా పోటీ పరీక్ష ఇచ్చినట్లయితే మీరు అద్భుతమైన విజయాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు బాగుంటుంది. ఈ కాలంలో మీరు డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక మకర రాశి వారికి ఈ వారం మానసిక స్థితి బాగా ఉండబోతుంది. మీరు ఉత్సాహంతో పనిచేయడం మంచిది. ఈ కాలంలో ఉద్యోగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది. బద్ధకం సోమరితనం మానుకోవాలి. మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి. ఈ కాలంలో మీరు తప్పులు చేస్తూ ఉంటే అది మీ పురోగతిని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది మాత్రమే కాదు, బాస్ మీకు ఇచ్చిన బాధ్యతలను కూడా తిరిగి తీసుకోవచ్చు. మీరు మీ పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే ఇప్పుడు మీరు ఈ కాలంలో మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ వారం మీకు ఆర్థిక రంగంలో బాగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు మంచి డబ్బు సంపాదించగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఇక కుంభరాశి వారికి వ్యాపారులు అయితే ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వ్యాపారంలో వృద్ధికి బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మీ ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించబడితే మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే దీనికి సమయం అనుకూలంగా ఉంది. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ సమయంలో బాస్ మీ కృషిని బాగా ఆకట్టుకుంటారు. ఈ కాలంలో మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ కాలంలో తోబుట్టువులతో మీ సంబంధం క్షీణిస్తుంది. ఈ వారంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం చాలా మంచిగా ఉంటుంది. మీరు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు. శారీరకంగా కూడా బలంగా ఉంటారు. ఈ వారంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగించబడతాయి. మరోవైపు ఉద్యోగ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి విజయాన్ని పొందుతారు. ప్రత్యేకించి మీరు సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేస్తూ ఉంటే మీరు పురోగతిని సాధించవచ్చు. ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతుంది. అయితే మీరు తెలివిగా ఖర్చు చేయాలి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రులు తోబుట్టువులతో మీ సంబంధం అంత బలంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ వివాహ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామిపై మీ నమ్మకం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.